పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా హామీలను అమలు చేయడం లేదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వేదశ్రీ, ఏబీవీపీ విభాగ కన్వీనర్ లోకేష్ తదితరుల నేతృత్వంలో చేపట్టిన నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో డిగ్రీ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తూ ఏబీవీపీ జెండాలు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీగా మార్కెట్ వంతెనకు వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెరుపు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, నాయకులు కలిసి 4 లైన్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు లోకేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 4,500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ను బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో మభ్యపెట్టారని, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా విద్యార్థుల పరిస్థితి తయారైందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చందు, రేవంత్, కె సుధీర్, ఎం సతీష్, డి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కన పెట్టి విద్యార్థుల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అమ్మఒడి, విద్యార్థిని వసతి అన్న పేరుతో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతున్నప్పటికీ యోగాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోతూ ఈరోజు విద్యార్థులకి వాళ్ళని మభ్యపెట్టి అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏబీవీపీ తరఫున విద్యార్థుల గొంతుకై ఏబీవీపీ నిలబడింది. గతంలో మీరు ఇచ్చిన యోగాల హామీల మేరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ ఖాతాలో వేస్తారని చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకొని మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఈ రోజున ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతున్నా కానీ ఏ మాటికి విద్యార్థుల పరిస్థితి అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను మభ్యపెట్టి వారు ఓట్లు అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా కనబడతలేదు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పరిస్థితి. ఈ పరిస్థితిని ఎమ్మటే ప్రభుత్వం గమనించి ఇది ఒక అలారం లాగా, వాళ్ళకి వార్నింగ్ అలారం లాగా వాళ్ళు భావించి